హలో! అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఇదొచ్చేసి మార్నింగ్ 5:30 కండి. ఇవాళ ఎగ్జామ్ ఉందనమాట. సో, అందుకే నేను త్వరగా లేచేశాను. నిన్న నైటే నేను స్టవ్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ మళ్ళీ రీఅరేంజ్ చేసుకున్నాను. ఇది దోసల పిండి. నేను గోరుచిక్కుడుకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా మాకు లంచ్‌లో. అవి గూడా ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ బయట పెట్టేసా అనమాట. రూమ్ టెంపరేచర్‌కొచ్చిన తర్వాత కుక్ చేస్తే గ్యాస్ కూడా తక్కువ పడుతుంది. ఇదొచ్చేసి వంకాయ పచ్చడండి. నిన్న నైట్ డిన్నర్‌లో ఇదే తిన్నాం మేము. ఇదే కొద్దిగా ఎక్కువ చేశా అనమాట. నెక్స్ట్ డే బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా దోసల్లోకి అవుతుంది అనేసి. సో, నేనిలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉంటాను. చట్నీ ముందు రోజే చేసి పెట్టుకోవడము, వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోవడం, అలా గ్రేవీ కర్రీస్ అనుకోండి, గ్రేవీ ముందే మిక్సీ వేసి పెట్టుకోవడం అలా చేసుకుంటూ ఉంటాను. నాకు ఈజీ అయిపోతుంది పని. మీలో చాలామంది ఈ టిప్స్ ఫాలో అవుతున్నాము అనేసి కామెంట్స్‌లో పెట్టారు. నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇవాళ మా అబ్బాయిని మా హస్బెండ్ డ్రాప్ చేశారు. పిక్ చేసుకోవడానికి నేను వెళ్ళాలి. సో, వాళ్ళతో పాటే 7:30 కిందకొచ్చేసాను. ఇంకా కొద్దిసేపు అలా ఎండలో వాక్ చేసి పైకెళ్దాము అనేసనమాట. ఈ ఎండ టైంలో అయితే భలే మంచిగా అనిపిస్తుంది అసలు నాకు. చాలా ఎనర్జిటిక్‌గా గూడా అనిపిస్తుంది ఈ టైంలో వాక్ చేయడం వల్ల. జస్ట్ 20 మినిట్సే. వెరీ స్లో, క్విక్ వాక్ బట్ చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. నేచర్ చూసుకుంటూ అండ్ బర్డ్ సౌండ్స్ వస్తా ఉంటాయన్నమాట ఈ టైంలో. సో, అవేంటో చాలా థెరప్యూటిక్‌గా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆ బర్డ్స్‌ని చూసినా గానీ, బర్డ్ సౌండ్స్ విన్నా గానీ చాలా అనిపిస్తుంది. సో, ఇలా చాలా ఫ్రూట్స్ కూడా వచ్చాయన్నమాట. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే వాక్‌ని. స్లోగా వాకింగ్‌ని ఇంకా మార్నింగ్ టైమ్‌కి తీసుకురావాలండి. 2, 3 రోజుల నుంచి నేను ఇలా మార్నింగ్ టైమ్‌లో వస్తున్నా. నాకైతే నచ్చుతుంది. అండ్ నా డే గూడా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటదనమాట. జస్ట్ 20 మినిట్సే నేను వాక్ చేసేది. మార్నింగ్ టైమ్ అంత టైం గూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మా హస్బెండ్ వచ్చేస్తారు డ్రాప్ చేసేసి. తనకి బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. నాకు బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవాలి. సో, క్విక్‌గా నేనైతే వాక్ చేసి పైకొచ్చేసాను. అండ్ ఇంకా ఫ్లవర్స్ కూడా తెంపుకొనొచ్చా అనమాట బౌల్‌లో వేయడానికి. ఇదొచ్చేసి చికెన్ అండి. నేను క్విక్‌గా మా అబ్బాయికి ఆరెంజ్ చికెన్ చేస్తున్నాను. రెసిపీ చూపిచ్చేస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటదండి. ఇదొచ్చేసి ఏషియన్ రెసిపీ అనమాట. అంటే చైనీస్ రెస్టారెంట్‌లో తిన్నా నేను. అది యాక్చువల్‌గా చైనీస్‌దా, కొరియన్‌దా అనేది నాకైతే తెలీదు. బట్ రెసిపీలో ఏంటి అంటే ఉప్పు, కారం వేస్తాము. ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ అవి ఏమీ వేయము. చాలా ఈజీ బట్ అచ్చంగా రెస్టారెంట్ స్టైల్‌లో ఉంటదనమాట. ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్ వేసుకోవాలి అండ్ గార్లిక్ పౌడర్ వేసుకోవాలండి. ఇది కేయా బ్రాండ్‌ది. నేను బీబీ డైలీలో ఆర్డర్ ఇచ్చి తెప్పించాను. మా అబ్బాయి చేయమన్నాడు చాలా రోజులైంది అనేసి. సరే అనేసి చేసేసిన. బ్రెస్ట్ పీసెస్ అనమాట ఇవన్నీ గూడా 400 గ్రామ్స్. ఆన్‌లైన్‌లోనే తెప్పించా నేను. మార్నింగ్ పాలతో పాటు వచ్చేసాయి. సో, వీటిని నేను క్యూబ్స్‌లా కట్ చేసుకున్నా. బ్రెస్ట్ పీస్ ఎలా అంటే కంప్లీట్ పీస్‌లాగా వస్తదనమాట. దాన్ని నేను క్యూబ్స్‌లా కట్ చేసుకొని, ఇలా మ్యారినేట్ చేసేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. సో, ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మాకొచ్చేసి గోరుచిక్కుడుకాయ ఫ్రై చేశాను. అలానే రెడీమేడ్ రసం పౌడర్ ఉంది. మొన్న అత్తమ్మాస్ కిచెన్ నుంచి తెప్పించింది. దాంతో జస్ట్ ఒక 2 స్పూన్స్ వేసేసి టకటక రసం చేసేసా అనమాట. మాకైతే ఈజీగా అయిపోయింది. ఇంకా మా అబ్బాయికి ఇది చేశా నేను. ఇది వాడికి లంచ్‌లోనూ వస్తుంది, డిన్నర్‌లోనూ వస్తుంది. సో, ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసిన తర్వాత ఇలా ఆయిల్‌లో వేసేసుకోవాలి. ఇంకా మన ఇండియన్ స్పైసెస్ ఏవి వేయొద్దు. జీలకర్ర గానీ, పచ్చిమిర్చి గానీ, ఇంకా ఏవి వేయొద్దు. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసే అవసరం లేదు. గార్లిక్ పౌడర్ వేసాం గదా! సరిపోతుంది. సో, ఇదొచ్చేసి క్యాస్ట్ ఐరన్ కడాయి అండి. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే అయినా వాడుతూ ఉంటాను. ఇది ఆల్మోస్ట్ ఇంకా వాడి నాన్ స్టిక్ దానిలాగా అయిపోయింది. ఇప్పుడైతే అసలు అడుగంటట్లేదు. ఇది కూడా నా ఇండస్ వ్యాలీ నుంచే. చాలామంది క్వెషన్స్ అడిగారు ఈ కడాయి గురించి అందుకే చెప్తున్నాను. సో, నాన్ స్టిక్‌వి ఏంటంటే హెల్త్‌కి మంచిది కాదు కాబట్టి, ఇలా క్యాస్ట్ ఐరన్‌వి తీసుకొని రెగ్యులర్‌గా వాడుతూ ఉండాలి. రెగ్యులర్‌గా వాడకపోతే చాలా ట్రబుల్ ఇస్తాయి. సో, ఇంకా చికెన్ మొత్తం దగ్గరికయిపోయిందండి. ఇప్పుడొచ్చేసి సాస్ తయారు చేసుకుందాము. దీనికోసం ట్రాపికా అన్నది ఆరెంజ్ జ్యూస్ తెప్పిచ్చా నేను. చిన్న టెట్రా ప్యాక్. మీరు ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ చేసుకున్నా గానీ చాలా వస్తది దాంతోటి. ఒక 100 ఎంఎల్ అంతా ఇలా వేసేసుకోవాలనమాట. ఫ్రెష్‌ది అయితే చాలా వస్తది. లాస్ట్ టైమ్ నేను చేసినప్పుడు ఫ్రెష్ ఆరెంజ్‌తోనే చేశాను. బట్ ఇప్పుడు నా దగ్గర లేవు. అందుకే నేనింకా బీబీ డైలీలోనే పెట్టేసా అనమాట ఇంకా ఆరెంజ్ జ్యూస్ కూడా. సరే ఇంకా క్విక్‌గా చేద్దాము. ఎగ్జామ్స్ అప్పుడేంటంటే ఫోర్స్ చేసి కూరగాయలు తినిపించడము అలా కంటే కూడా వాళ్ళకిష్టమైనవే హెల్తీ వేలో చేస్తే బెటర్. బయటైతే నేను అస్సలు ఆర్డర్ చేయదలుచుకోలేదు ఎగ్జామ్స్ అన్ని డేస్ కూడా. సో, ఇంట్లోనే నేను అన్ని రకాల వెరైటీస్ చేసి పెడుతున్నాను. దీంట్లో పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి సాస్‌లో ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 స్పూన్స్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. నేను
ట్రై చేస్తున్నా అనమాట మీకు ప్రాపర్ మెజర్‌మెంట్స్ చెప్పాలి అనేసి. జనరల్‌గా ఏంటంటే నేను అందాజాగా వేసేస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా నేను చేసే డిషెస్ కాబట్టి. బట్ తర్వాత నాకు అనిపిస్తది మీకు ఎవరికైనా కొత్తగా ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి ప్రాపర్‌గా నేను 1 టీ స్పూన్, 2 టీ స్పూన్స్ అలా చెప్పాలి అనేసి ట్రై చేస్తున్నాను. సో, ఇంకా హాట్ సాస్ యాడ్ చేశానండి. ఒక చిన్న టీ స్పూన్. ఇది ఆప్షనల్ అనమాట. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. లేదంటే లేదు. మా ఇంట్లో ఉంది. సో, అందుకే నేను కొంచెం స్పైసీగా ఉంటదని యాడ్ చేశాను. ఎందుకంటే ఆరెంజ్ జ్యూస్ వేసాం కదా! దాంట్లో తీపి ఉంటుంది. అది బ్యాలెన్స్ అవ్వాలంటే ఇంకా ఇవన్నీ వేసుకోవాలనమాట. ఇదొచ్చేసి బ్రౌన్ షుగర్ అండి. ఇది లాంగ్ బ్యాక్ ఈ రెసిపీ మా అబ్బాయి యూట్యూబ్‌లో చూసేసి నాకు చెప్పాడు ఇలా ఇలా చేయమని. సో, నేను ఆ తర్వాత 2, 3 సార్లు చేశాను. చాలా బాగా కుదిరింది. ఇంకా అదే నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు యాడ్ చేసిందొచ్చేసి వెనిగర్ అండి. వీటన్నిటి వల్ల ఏంటంటే అన్ని రకాల టేస్ట్‌లొస్తాయన్నమాట. ఇదొచ్చేసి ఒక 1 స్పూన్ హనీ. హనీ యాక్చువల్‌గా మన దాంట్లో వేడి చేయకూడదు అంటారు గానీ, మరి ఈ రెసిపీలో అయితే ఇదే ఉంది ఇంకా. హనీ చికెన్ కానీ, లేదంటే ఇలాంటి చికెన్ డిషెస్‌లో కంపల్సరీ మనం సాస్‌లో యాడ్ చేసినప్పుడు వేడి చేయాల్సొస్తది. నేనైతే చేస్తున్నాను. ఓన్లీ ఈ డిషెస్‌లోనే అలా చేస్తాను. చిటికెడు సాల్ట్ వేశాను. యాక్చువల్‌గా సోయా సాస్‌లో కూడా సాల్ట్ ఉంటుంది. సో, మనం ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ పించ్. ఆ తర్వాత లెమన్ జెస్ట్ వేస్తున్నానండి. ఆరెంజ్ జెస్ట్ కూడా వేయొచ్చు మీరు కొద్దిగా తురిమేసి. బట్ ఆరెంజ్ నా దగ్గర లేదు కాబట్టి లెమన్‌ది యాడ్ చేశా అనమాట. మంచి బ్యాలెన్స్ వస్తుంది ఇవన్నీ వేయడం వల్ల. ఆ తర్వాత వాటర్‌లో ఒక స్పూన్ కార్న్ స్టార్చ్ యాడ్ చేసి కలిపేసి కొంచెమే యాడ్ చేశా నేను. సో, కొద్దిగా యాడ్ చేయగానే అది థిక్ అయిపోయింది. మిగిలింది పక్కన పెట్టేసా అనమాట. సో, ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పటికిప్పుడు మొత్తం థిక్ అయిపోతుందండి. ఎంత మంచి సాస్ తయారవుతుందో. నేనైతే అప్పుడప్పుడు యూఎస్‌లో పాండా ఎక్స్‌ప్రెస్‌ది ఆరెంజ్ చికెన్ చాలా మిస్ అవుతా ఉంటా అనమాట. దాని సాస్ ఇక్కడ దొరికితే బావుండు అనుకుంటాను. అండ్ ఇలా చేసి చూడండి. డెఫినిట్‌గా మీకు సేమ్ టు సేమ్ అదే తిన్న ఫీలింగ్ అయితే వస్తది. నాకైతే అది చాలా ఇష్టం. తినేదాన్ని నేను. అండ్ దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి గదా! అది యాడ్ చేసేసుకోవడమే. అయితే ఈ డిష్ ఏంటంటే వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బావుంటదండి అసలు. వైట్ రైస్‌తోనే సర్వ్ చేస్తారు. నాకు తెలిసి ఇది చైనీసే అయ్యుంటది. సో, పాండా ఎక్స్‌ప్రెస్ అంటే చైనీసే గదా! సో, అక్కడొచ్చేసి రైస్‌తో అన్నా, నూడిల్స్‌తో అయినా తీసుకోవచ్చనమాట ఇది. సో, చాలా చాలా బావుంటదివి. పిల్లలకి ఇలాంటి వెరైటీస్ మనం ఇంట్లోనే చేసి పెడుతున్నామనుకోండి, వాళ్ళు బయట ఫుడ్ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిచ్చరనమాట. ఇంట్లోనే మనం అన్నీ చేసి పెట్టొచ్చు. బయట ఏదైతే ఆయిల్ వాళ్ళు వాడుతూ ఉంటారో రెస్టారెంట్ వాళ్ళు, అది అంత మంచిది గాదు. సో, దాని బదులు 1, 2 సార్లు కావాలంటే బయట నుంచి తెప్పించుకొని, మనం గూడా టేస్ట్ చేసి ఒకసారి తెలిసిపోతది మనకొకసారి టేస్ట్ చేస్తే. ఎలా ఉంది? ఎలా వచ్చింది? అనేసి. దాన్ని బట్టి ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు. మేమైతే ఇంట్లో కేఎఫ్‌సీ పాప్‌కార్న్ గూడా చేస్తూ ఉంటాము. పర్ఫెక్ట్‌గా ఎలా రెస్టారెంట్‌లో అయితే వస్తదో అలానే కుదురుతదనమాట. ఒకసారి నేను చూపిస్తా మీకు. ఇవన్నీ పిల్లలకి ఇష్టమైనవి అండ్ సమ్మర్ హాలిడేస్‌లో గూడా చేసి పెట్టొచ్చు. అండ్ మొన్న నేను ఐకియా వెళ్ళాను. మీకు ఐకియా హాల్ మొత్తం ఇప్పుడు చూపిస్తానండి. చాలా ఉంది బ్యాగ్. అన్నీ రెడీ పెట్టుకుంటున్నాను. వన్ బై వన్ చూపిస్తాను విత్ ప్రైసెస్. హే గైస్! సో, నిన్న నేను ఐకియాకెళ్ళా అనమాట. ఇంకా షూట్ చేయడంతో పాటు కొంచెం షాపింగ్ గూడా చేసుకొనొచ్చాను. రంజాన్ మంత్ రాబోతుంది ఒక 10 డేస్‌లో. సో, ఇంకా రంజాన్‌కి కొద్దిగా ఇంట్లో ఏమైనా తక్కువ పడ్డా అవన్నీ గూడా మేము కొంటూనే ఉంటాం కాబట్టి ఈసారి కాస్త లిబరల్‌గా షాపింగ్ చేశాను. అండ్ ఏమేం చేశానని చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవి పగిలేలా ఉన్నాయి కాబట్టి వీటితో స్టార్ట్ చేద్దాము. ఇవొచ్చేసి బల్బ్స్ అండి. మా అబ్బాయి రూమ్‌లో ఒక లైట్ ఉందనమాట. ఐకియా నుంచే తీసుకున్నాము. నేనెప్పుడు చెప్తూ ఉంటా గదా! అక్కడి నుంచి లైట్స్ తీసుకుంటే మీరు బల్బ్స్ కూడా అక్కడే పిక్ చేసుకోండి అనేసి. సో, బయట ట్రై చేస్తే బల్బ్ దొరకలేదు. ఇంకా నేను ఇంట్లో నుంచి బల్బ్ తీసుకొనెళ్ళి సేమ్ దాంతో మ్యాచ్ అయ్యేది తీసుకొనొచ్చా. పడిపోయేలా ఉంది చేతిలోంచి. సో, ఇది మొత్తం 3 కలిపి ఒక సెట్ అనమాట. 499. సో, 3 తీసుకున్నాను. నిన్ననే ఆల్రెడీ ఇది ఓపెన్ చేసేసి దానికి పెట్టేసాడు మా వాడు. సేమ్ ఇంకొక ల్యాంప్‌కి గూడా ఇవే కావాల్సుండే. ఇది గూడా తెచ్చేసా అనమాట. అందుకే నేనెప్పుడు చెప్తాను అక్కడి నుంచి మీరు లైట్స్ తీసుకున్నారంటే బల్బ్స్ దాని పక్కనే ఉంటాయి. పిక్ చేసుకోండి. నేను ఆల్రెడీ తెచ్చా ఇంతకు ముందు గానీ స్పేర్ బల్బ్స్ కూడా వాడేసా అనమాట. మొన్న ఎలక్ట్రీషియన్‌తో పనయ్యి ఉండే ఇంట్లో. అతనికి తెమ్మంటే బయటికెళ్ళి ట్రై చేసొచ్చి లేదు అన్నాడు. అంతలో ఇంకా నేను నెక్స్ట్ డే ఐకియా ఎళ్ళా కాబట్టి తెచ్చా. ఇది సమ్ ఇందులో 2 బల్బ్స్ వచ్చాయండి. ఇవి కూడా అంతే నాకు 499 అలా పడ్డాయి. అంటే బయట దొరకవు కాబట్టి ఇక మనం అక్కడ ఎంత పడ్డా గానీ తీసుకోవాల్సిందే. ఇవి కూడా మనకి సర్క్యులర్ హబ్‌లో దొరుకుతాయి. ట్రై చేయొచ్చు. నాకైతే మెయిన్ దాంట్లో దొరికాయన్నమాట. సర్క్యులర్ హబ్‌లో ఈ మోడల్ లేకుండే. ఇవి కాస్త జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. అండ్ పగిలేయన్నీ అయిపోయాయి. అండ్ ఇదొచ్చేసి ఇవి హ్యాంగర్స్ అండి.
10 హ్యాంగర్స్ కలిపి 149 అనమాట. మా అబ్బాయి రూమ్ని మొత్తం నేను వాడి వార్డ్రోబ్ని మొత్తం క్లీన్ చేద్దాం అనుకుంటున్నా ఎగ్జామ్స్ అవ్వగానే. సో అబ్బాయిలకి ఎప్పుడైనా హ్యాంగర్స్ అయితే బాగుంటాయి, అందుకని తెచ్చి రెడీగా పెట్టాను అనమాట. వాడి ఎగ్జామ్స్ అయిపోగానే మొత్తం నేను క్లీన్ చేసేస్తాను. సో ఇవి 2 తీసుకున్నా, అంటే 20 తీసుకున్నా. టోటల్ 20 వచ్చేసి నాకు 300 అలా పడ్డాయి అనమాట. అంటే కొన్నిటి మీద తక్కువ ఉన్నాయి ఈసారి, జనరల్గా ఎవ్రీ మంత్ సేల్ ఉంటుంది కదా, కొన్నిటి మీద తక్కువ ఉన్నాయి అనేసి ఇంకా నేను ఏవైతే నాకు రీజనబుల్ ప్రైస్ అనిపించిందో అవి తీసేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది అంట్లు తోమేటప్పుడు, ఇప్పుడు ఇంతకు ముందు అయితే స్టీల్ బుట్ట వాడేదాన్ని, ఇప్పుడు వచ్చేసి ఇది వాడుతున్నా అనమాట. ఇది ఇంతకుముందు గ్రీన్ది ఉండేది కానీ పాడైపోయింది, లైట్ కలర్ కాబట్టి దాని మీద మరకలు అవి కనిపిస్తున్నాయి. క్యాస్ట్ ఐరన్వి ఏంటంటే కొద్దిగా రస్ట్ మరకలు వస్తాయి వాటి నుంచి, దానివల్ల అది పాడైపోయింది. అందుకే ఈసారి డార్క్ కలర్ తీసుకున్నా. ఇది 199 ఉంది. ఇది కుషన్ అనమాట, వాటర్ని చక్కగా పీల్చుకుంటుంది. సో ఉప్పు నీళ్ళు అవి పడకుండా ఉంటాయి గట్టు మీద, అలానే తోమిన అంట్లు ఇలా చక్కగా డ్రై అయిపోతాయి అనమాట. నాకు డిష్ వాషర్ ఉంది కాబట్టి మోస్ట్లీ డిష్ వాషర్లోనే వేసేస్తాను అన్ని. ఏవైతే డిష్ వాషర్లో వేయకూడదు బ్రాస్వి అలాంటివి, క్యాస్ట్ ఐరన్వి మాత్రం నేనే చేత్తో తోమేసి దీని మీద పెట్టేస్తాను, కొద్దిసేపటికి ఆరిపోతాయి అనమాట. సో ఆ పర్పస్లో తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదండి, వుడెన్ది ట్రే మంచిది లేకుండే నా దగ్గర, ప్లాస్టిక్ ఉన్నాయి ఎప్పటివో పాతవి. బట్ ఇంకా మంచిది తీసుకుందాము, కొద్దిగా సమ్మర్లో జ్యూసెస్ అవి ఇవ్వడానికి. ఎంతైనా వుడెన్ది అయితేనే బాగుంటుంది, ప్లాస్టిక్ది ఎంత మంచి మోడల్ అయినా ఏదైనా కానీ దాని లుక్ దానిదే, వుడెన్ దాని లుక్ దీనిదే. చాలా బాగుంది, వెయిట్ కూడా ఎక్కువ లేదు. జనరల్గా వుడెన్వి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి, అట్లా ఏం లేదు, చాలా బాగుంది. ఇది వచ్చేసి 599 పడింది. బట్ ఐకియాలో ఉన్న ప్రోడక్ట్స్ మీద నాకు కొద్దిగా నమ్మకం ఎక్కువ అనమాట, క్వాలిటీ మీద, అందుకనే నేను తీసేసుకున్నాను. యాక్చువల్గా ఇలా అంచులు లేకుండా ఉంటే ఇంకా బాగుండు అనుకున్నా, చూద్దాం డెలికేట్గా ఉందా ఎలా ఉందా అనేది మీకు తెలుస్తుందిలేండి ఫ్యూచర్లో డెఫినెట్గా. ఇది 599. ఇంకా ట్రే తీసుకున్నా కదా, గ్లాసెస్ తీసుకోకుండా ఎలా ఉంటాయి. ఈ గ్లాసెస్ నాకు ఎంత బాగా నచ్చాయో తెలుసా. నేను ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి తెస్తున్నా, ఎందుకంటే టైం అవుతుంది, మా అబ్బాయిని పిక్ చేసుకోవాలి ఎగ్జామ్ అయిపోగానే. సో అందుకనే నేను క్విక్గా చూపిస్తున్నాను అనమాట. మీకు చూపించేసిన తర్వాత నేను ఇంకా మొత్తం సర్దేసుకొని లోపల పెట్టుకోవచ్చు. సో ఈ గ్లాసెస్ యాక్చువల్గా న్యూ అరైవల్, ఒక 2 months బ్యాక్ వచ్చాయి. నాకు ఎందుకో అప్పటి నుంచే వీటి మీద అలా మనసు ఉండే అనమాట. ఎంత బాగున్నాయంటే, ఇందులో 1/2 లీటర్ పడుతుందండి, 10 ounces. అసలు అలా తెలియట్లేదు, చిన్నగా ఉన్నట్లు అనిపిస్తున్నాయి కానీ క్వాలిటీ బాగుంది, క్వాంటిటీ బాగుంది, అండ్ ఎక్కువ బరువు లేదు, చాలా లైట్ వెయిట్ అనమాట. ఇది వచ్చేసి ఎల్లో కదా, ఇది వచ్చేసి ఈ కలర్ గ్రీన్ టింట్ ఉంది. ఇది వచ్చేసి పర్పుల్, ఇది వచ్చేసి బ్లూ. సో నాకెందుకు సమ్మర్కి పర్ఫెక్ట్గా ఉంటాయి, రకరకాల డ్రింక్స్ చేస్తూ ఉంటాం కదా, బాగుంటుంది అనిపించింది. మజ్జిగ ఇవ్వడానికైనా దేనికైనా, చూడడానికి చిన్నగా ఉన్నాయి, బరువు ఎక్కువ లేవు. నా దగ్గర పాతవి ఉన్నాయి గాజు గ్లాసులు, అంటే కొంచెం ఓల్డ్ మోడల్ అనమాట. అవి ఎలా ఉంటాయంటే చాలా బరువు ఉంటాయి, సో పొరపాటున పడతాయేమో అన్నట్లు ఉంటుంది. ఇవైతే ఇంకా బాగుంది, అసలు బరువే లేదు. ఇది వచ్చేసి 4 కలిపి 799 అండ్ న్యూ అరైవల్ అనమాట. ఇది కలర్స్ కూడా బాగున్నాయి, ప్లస్ కెమెరాలో కూడా బాగా కనిపిస్తాయి కదా. సరే ఇంకా రకరకాల డ్రింక్స్ ఏమైనా చేసినప్పుడు కానీ, పుడ్డింగ్స్ అయినా, ఓవర్నైట్ ఓట్స్ కూడా సైజ్ కరెక్ట్గా ఉంది, సో అందుకని తీసేసుకున్నాను. సో ఇంకా ఆ ట్రే ఇది కావాలని సమ్మర్ పర్పస్లో, ఇంకా అలానే ఈద్ కూడా వస్తుంది కాబట్టి ఎవరైనా వచ్చినా సర్వ్ చేయడానికి బాగుంటుందని తీసుకున్నా. ఈ కలర్స్. ఇది వచ్చేసి లంచ్ బ్యాగ్ అండి, మా అబ్బాయి అయినా తీసుకెళ్ళొచ్చు, మా హస్బెండ్ అయినా తీసుకెళ్ళొచ్చు అని తీసుకున్నాను. లోపల ఇలా ఉంటుంది, వాటర్ ప్రూఫే, 99 రూపీస్కే ఉంది, అందుకే తీసుకున్నాను. ఇట్లా వెల్క్రో వచ్చింది అనమాట, ఇక్కడ వెల్క్రోతో ఇలా 2 sides క్లోజ్ చేసేయచ్చు. వెరీ సింపుల్ అండ్ వెరీ నైస్, చూడడానికి బాగా అనిపించింది నాకు. ఎవరికైనా సూట్ అవుతుంది, స్కూల్కైనా, కాలేజ్కి అయినా, ఆఫీస్కి అయినా సూట్ అవుతుంది. బాటమ్ ఇలా వచ్చింది, బేస్ ఇలా ఉంటుంది, సో పర్ఫెక్ట్ అనమాట. సింపుల్ లంచ్ మా ఇంట్లో లాగా అలా తీసుకెళ్తే మాత్రం ఇది చాలా బాగుంది అనిపించింది. ప్లస్ 99 కదా, నాకు తీసుకోవాలనిపించింది, సో ఐ టుక్ ఇట్. మీకు ఒక 3 months బ్యాక్ నేను నా ఫుడ్ ప్రాసెసర్ మీదకి ఒక కవర్ కావాలి, దొరకట్లేదు, ఆ సైజే దొరకలేదు. నేను ఆన్లైన్లో చాలా ట్రై చేశాను, ఆ సైజే దొరకట్లేదు. నార్మల్ మిక్సీలకు మీరు కవర్ చూడండి దొరుకుతుంది, కానీ ఫుడ్ ప్రాసెసర్కి దొరకదు, అది కొద్దిగా వెడల్పుగా ఉంటుంది అనమాట, ఇట్లా స్క్వేర్ లాగా. సో దానికి దొరకట్లేదు అనుకున్నాను. ఐకియాలో ఒకసారి నేను ఈ కవర్ కూడా చూశాను, ఇదైతే ఇట్లా ఎలాస్టిక్ లాగా వేసేయచ్చు అని. బట్ దాని ప్రైస్ వచ్చేసి
అప్పుడు 299 ఉండే. అప్పుడు చెప్పాను కూడా, సర్క్యులర్ హబ్ నుంచి తీసుకోవాలంటే 99 ఉండాలి కానీ 299 ఉంటే సూట్ కాదు అనేసి. ఫైనల్గా ఇది 99కి వచ్చేసింది అనమాట. 3 months నుంచి దీన్ని అలా చూస్తూ చూస్తూ ఉన్నాను. నాకు ఏదైనా నచ్చింది అనుకోండి, నేను దాని ప్రైస్ బాగా అబ్జర్వ్ చేస్తాను, బాగా తగ్గిన తర్వాత తీసుకుంటాను అనమాట. సో ఇది నాకు ఫైనల్గా 99 రూపీస్కి దొరికింది. ఇలా ఎలాస్టిక్ వచ్చింది అనమాట. ఇది మిక్సీకి కూడా వాడచ్చు. ఇవి చాలా ఉంటాయి పీసెస్, మీరు చూడండి, ఆ ఫ్యాబ్రిక్స్ అన్నీ వేసిన బిన్స్ ఉన్నాయి కదా, వాటిల్లో దొరుకుతాయి. ఇంకా మిక్సీకైనా దేనికైనా కానీ, మీ ఇంట్లో ఏదైనా ఒక అప్లయన్స్కి మిక్సీ సైజు ఉన్నదానికి దొరకట్లేదు అంటే సింపుల్గా ఎలాస్టిక్తో దీన్ని తొడిగేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అనుకోకుండా ఇంకా ఇది బ్లూనే అన్నీ ఒక సింక్లో ఉన్నాయిలే అనిపించింది. అనుకోకుండా తీసుకున్నాను, నేను ఇంటికి వచ్చాక అనిపించింది ఓకే కిచెన్లోకి తీసుకుని అన్ని బ్లూనే తీసుకున్నా అనేసి. సో ఇవే కలర్ అవైలబుల్ ఉన్నాయి, మీరు వేరే కలర్స్ కావాలంటే లేవు. ఇవే కలర్ 99 రూపీస్. నాకైతే చాలా చీప్ అనిపించింది. ప్లస్ ప్లాస్టిక్ కూడా కాదు కాబట్టి వీ కెన్ వాష్ ఇట్. ఇదనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి సోఫా కవర్ అండి. నేను ఎవ్రీ టైం మీకు చూపిస్తున్నా సోఫా కవర్ తీసుకోండి ఎవరికైతే అవసరం ఉంటుందో అనేసి. బట్ తర్వాత నాకు దీని రెడ్యూస్డ్ ప్రైస్ చూశాక నాకే అవసరం ఉంటుంది కదా అనేసి తీసేసుకున్నా. ఎవ్రీ టైం 499 ఉండేది, ఈసారి 199 ఉంది. పర్ఫెక్ట్ సోఫా కవర్, చాలా బాగుంది. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి, బట్ నేను తీసుకుంది సోఫాకి వేయడానికి కాదు, ఒక డిఐవై ఐడియా వచ్చిందనమాట నాకు, అందుకనే తీసుకున్నాను. మా సోఫాకి అయితే కవర్ అవసరం లేదు. సో నేనేమనుకుంటున్నా అంటే, మీకు గుర్తుంటే లాస్ట్ మంత్ నేను ఒక కుషన్ కవర్ తెచ్చాను 99 రూపీస్కి, తెచ్చేసి మా మైక్రోవేవ్కి కవర్ తయారు చేశాను. సో అది మాకు 99లో వచ్చేసింది. మిక్సీ కవర్ కూడా ఇవాళ 99కి తీసుకున్నా కదా, ఇది 199కి తీసుకున్నాను. దీంతో నేను డిష్ వాషర్ కవర్ ప్లస్ వాషింగ్ మిషన్ కవర్ తయారు చేద్దాం అనుకుంటున్నా. అంటే దానికి పెద్ద స్టిచ్చింగ్ అవసరం లేదు. సో జస్ట్ దీన్ని ఒక ప్లెయిన్ ఫ్యాబ్రిక్ లాగా తయారు చేయాలి. నేను తయారు చేసి అలా నాకు కావాల్సిన విధంగా వాటిని తయారు చేసి వేస్తాను. ప్లస్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, ఆ రెండు కూడా సేమ్ బాల్కనీలో ఉంటాయి. సో రెండింటి మీద సేమ్ కలర్ ఉంటే అట్లా చూడడానికి కూడా బాగుంటుంది. ప్లస్ నాకు వాటి మీద ప్లాస్టిక్ కవర్ కంటే కూడా ఫ్యాబ్రిక్ కవరే వేయాలని ఉంది. ప్లాస్టిక్ కవర్ ఎలాగో ఉంటుంది వర్షం పడితే తడవకుండా, బట్ ఫ్యాబ్రిక్ కవర్ కూడా వేయాలని ఉంది ఫర్ లుక్ పర్పస్ అనమాట. సో ఇంకా ఇది 199 కదా, నేను 2 కవర్స్ తయారు చేశాను అనుకోండి, 99కి నాకు డిష్ వాషర్ కవర్ వస్తుంది, 99కి వాషింగ్ మిషన్ కవర్ వస్తుంది. ప్లస్ ఇంకా ఫ్యాబ్రిక్ మిగిలింది అనుకోండి, ఐ విల్ డూ సంథింగ్ ఎల్స్, చూద్దాం. సో ఇంకా కిచెన్ పర్పస్ అన్నీ కూడా కలర్ కూడా మ్యాచ్ అయ్యాయి. ఇది ఇంకా చేసినప్పుడు నేను డెఫినెట్గా చూపిస్తాను. ఇది మా ఇంటి ముందు మ్యాట్ పాడైపోయింది, ఇది వచ్చేసి 250, సైజ్ చాలా బాగుందనమాట, అందుకే తీసేసుకున్నాను. ప్లస్ ఇంకా జనరల్గా ఎవరైనా ఏంటంటే, ఇప్పుడు మీకు దివాళీ ఉందనుకోండి, క్రిస్మస్ ఉంది లేదా ఈద్ ఉంది, ఆ మంత్స్లో మనం మన ఇంటికి కావాల్సినవన్నీ కూడా కొంటూ ఉంటాము, ఏదైతే మిస్సింగ్ ఉందో అవి. సో ఇంటి ముందు మ్యాట్ లేదనేసి ఇది తీసుకున్నా, సైజ్ బాగుందని తీసుకున్నాను అనమాట, చాలా పెద్ద సైజ్ వచ్చింది. ఇది వచ్చేసి 250కే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ వన్. ఇది నేను పక్కన క్లిప్ చూపిస్తానండి యాక్చువల్గా ఎలా ఉంటుంది అనేసి. ఇది కాంపాక్ట్ ప్యాక్ అనమాట. సో దీన్ని ఇంకా నేను ఓపెన్ చేయలేదు. ఇది నాకు 520 రూపీస్ మాత్రమే పడింది. ఈసారి సేల్ ఎలా ఉందంటే, సపోజ్ ఇప్పుడు ఒక ఐటమ్ 1000 రూపీస్ ఉందనుకోండి సేల్లో, అది మన ఐకియా ఫ్యామిలీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి 900కే పడుతుంది. సో అలా ఉంది, డిఫరెంట్గా ఉందన్నమాట. ఇది కూడా అంతే, 580 అట్లుంది నార్మల్ వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి 520నే పడుతుంది అనమాట. సరే అట్లా కూడా బాగుందని తీసుకున్నాను. ఐరన్ బట్టలు ఊరికే అలా పక్కన పడేసి ఉంచుతున్నాం అనమాట, 1 month వరకు అలానే ఉంచాల్సి వస్తుంది. సో ఇది ఒక బిన్, దీంట్లో అన్ని ఐరన్ బట్టలు వేసేసి మూత వేసేయచ్చు. ఒకవేళ వాడట్లేదు అనుకుంటే ఇలా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ఇవి వచ్చేసి హ్యాండ్ టవల్స్, ఫ్రిడ్జ్ మీద అలా పెట్టడానికి, వాష్రూమ్స్లో పెట్టుకోవడానికి. పక్కన వీటి సైజ్ కూడా చూపించేస్తాను. నేను వచ్చేసి 2 తీసుకున్నాను, గ్రే కలర్వి. సేమ్ ఇలాంటివి నా దగ్గర బ్లూ కూడా ఉన్నాయి, అవి కూడా వాడుతూ ఉంటాను. సరే చేంజ్ ఆఫ్ కలర్ లాగా ఇట్లా గ్రేవి తీసుకున్నాను ఇన్ ద సైజ్. దీని ప్రైస్ వచ్చేసి ఐ థింక్ 129 పడింది అనుకుంటా ఒక్కొక్కటి. టర్కీ టవల్. సరే ఇంకా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత తుడుచుకోవడానికి అన్నట్లు. అండ్ నెక్స్ట్ వన్, మీరు సర్క్యులర్ హబ్ సేల్ వీడియో చూసినట్లయితే
అక్కడ ఈ ప్లాంట్ కనిపించింది, కంప్లీట్లీ హెల్దీగా ఉంది. ఇది వచ్చేసి అంబ్రిల్లా ప్లాంట్, 149 పడింది. సరే, నాకు బయట నర్సరీలో కంటే తక్కువే ఉన్నట్లు అనిపించింది, ప్లస్ మహా అయితే అంతకే దొరకొచ్చు. సో బాగుంది కదా అన్నట్లు తీసుకున్నాను అనమాట. ఐకియాలో ప్లాంట్స్ బాగానే ఉంటున్నాయండి. నేను లాస్ట్ టైం మనీ ప్లాంట్ తీసుకున్నా, 2 చిన్నవి 69కి, అవి బాగున్నాయి. మళ్ళీ తీసుకుందాం అనుకున్నా కానీ మనీ ప్లాంట్స్ లేవు ఇంకా. మేబీ 69 అనేసి చాలా మంది తీసుకున్నారేమో. ఇది 149 పడింది. ఇది కూడా బాగుంది, హెల్దీగా ఉంది. అక్కడ కోకోపీట్ కూడా బాగుంటుంది ఐకియాది. సో అందుకే ఇది తీసేసుకున్నా. ఇంకా నేను వెళ్ళి మా అబ్బాయిని పిక్ చేసుకొని వచ్చేసానండి. సో ఇలా వడ్డించాలన్నమాట. మనం రైస్ పెట్టేసి దాని మీద ఈ చికెన్ మొత్తాన్ని వేసేసి ఇచ్చేయాలి. అంటే వేడివేడిగా చేయగానే వడ్డిస్తే బాగుంటుంది కానీ యాక్చువల్గా అంత టైం లేదు. ఇవాళేమో చేసేసి పెట్టి వెళ్ళొచ్చి మళ్ళీ ఒకసారి వేడి చేసాను అనమాట. దీన్ని వేడి చేసేసి ఇంకా సర్వ్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చిందంట, బాగుంది అన్నాడు. నాకు కూడా నచ్చింది, ట్రై చేసి చూసాను నేను కూడా. సో బేసిక్గా అయితే మేము ఎక్కువ వెజిటేరియన్ తింటాము, నేను మా హస్బెండ్. అందుకే మేము గోరుచిక్కుడుకాయ ఫ్రై అండ్ రసంతో తినేసామన్నమాట. సో ఇది తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి ఎలా అనిపించింది అనేసి నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ రేపు మార్నింగ్ 9 o'clockకి ఇంకో కొత్త వ్లాగ్తో కలుద్దామండి. మర్చిపోకుండా పైన నువ్వులు యాడ్ చేసి ఇవ్వండి, అలా సర్వ్ చేస్తే బాగుంటుంది. సో ఓకే అండి, మరి రేపు కలుద్దాం. టేక్ కేర్, బాయ్.